హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2026 సంవత్సరం మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మే 1వ తారీఖు శుక్రవారము వైశాఖ శుక్ల పూర్ణిమ అండి. ఈరోజు మేడే కూడా. అలాగే సంపద గౌరీ వ్రతం, కుమార సంభవం, కూర్మ జయంతి, శ్రీ బుద్ధ జయంతి ఎన్నో విశేషమైన ఉన్నాయండి ఈ శుక్రవారం రోజు వైశాఖ పౌర్ణమికి. ఇక మే 2వ తారీఖు శనివారము అన్నమాచార్య జయంతి. మే 4వ తారీఖు సోమవారము డొల్లకర్తరి ప్రారంభం. అలాగే మే 5వ తారీఖు మంగళవారము తిరుపతి గంగ జాతర ప్రారంభం అవుతుందండి. ఈరోజు సంకష్టహార చతుర్థి కూడా. సంకటహార చతుర్థి ఈ తిరుపతిలో గంగ జాతర చాలా వైభవంగా చాలా విశేషంగా జరుగుతుందండి. పెద్ద పండుగలాగా చక్కగా అన్ని రోజులు కూడా, ఈ జాతర ఉన్నన్ని రోజులు కూడా చాలా నియమనిష్టలతో చక్కగా అమ్మ తల్లిని, ఆ గంగమ్మ తల్లిని చాలా చక్కగా తిరుపతి వాసులందరూ పూజిస్తారండి. చాలా విశేషమైనది. మీకు ఎవరికైనా కుదిరిన వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి గంగమ్మ జాతరకి తిరుపతికి వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళండి. చాలా అమ్మ అనుగ్రహం ఉంటుంది. చాలా బాగా ఉంటుందండి. తిరుపతిలో పెద్ద జాతర ఇది, గంగమ్మ జాతర. ఇక 9వ తారీఖు మే 9 శనివారము శ్రీ ఆదోని లక్ష్మమ్మ 94వ రథోత్సవం అండి. మే 11వ తారీఖు నిజకర్తరి ప్రారంభం అవుతుంది. మే 12వ తారీఖు శ్రీ హనుమాన్ జయంతి. అలాగే తిరుపతి గంగమ్మ జాతర అనేది సమాప్తి అవుతుందండి. హనుమాన్ జయంతికి అందరి ఆ హనుమాన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్వామి దయతో మీకు ఎటువంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటున్నానండి. ఇక 13వ తారీఖు మే 13 బుధవారము మతత్రయ ఏకాదశి. మే 14 మహీ జయంతి. మే 15 వృషభ సంక్రమణం, ప్రయుక్త హరిహర పుణ్యకాలం, మాస శివరాత్రి కూడా అండి. మే 16వ తారీఖు సర్వేషం అమావాస్య, పద్మక యోగం. ఇక మే 12 ఆదివారము అధిక జ్యేష్ఠ వచ్చిందండి. మనకి అధిక జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అయిపోతుంది. మనకి మామూలుగా జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఇది ఒకటి వచ్చి అధికంగా జ్యేష్ఠ మాసం ఉంది. ఇక చంద్రోదయం అండి. 18వ తారీఖు సోమవారం, మే 18 సోమవారం చంద్రోదయం. 20వ తారీఖు మే 20వ తారీఖు మహతి చతుర్థి. మే 25వ తారీఖు రోహిణీ కార్తె ప్రారంభం అయిపోతుందండి. మే 28వ తారీఖు మే 28 గురువారము బక్రీద్. ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మే 29వ తారీఖు నిజకర్తరి త్యాగము. మే 31 అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి 31 పౌర్ణమి వచ్చిందండి. అధిక పౌర్ణమి ఆదివారం రోజు వచ్చింది. 31వ తారీఖు పౌర్ణమి. ఇవండి ఈ మే నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు. మరి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.